శ్రీ సిద్ధి వినాయక చతుర్థి పూజ ప్రతి సంవత్సరము భాద్రపద మాసము శుక్లపక్షము చవతి తిథి దినమునందు వచ్చును. శ్రీ సిద్ధి వినాయక వ్రత పూజ. ఆ దినం మధ్యాహ్న కాలంలో ఈ వ్రత పూజను ఆరంభించాలి. శ్రీహరి అల్లుడు, కుమారస్వామి సహోదరుడు, గణాధిపతియు, కృపాకటాక్షుడు, ఏనుగు ముఖము కలవాడు, ఓంకార రూపియు, భక్తులను రక్షించువాడు, గణములకు నాయకుడు, అజ్ఞానమును పారద్రోలి జ్ఞానము కలిగించువాడు, సర్వసిద్ధిదాయకుడు, ముక్తిదాయకుడు అయిన శ్రీ సిద్ధి వినాయకునికి నమస్కరించి పూజించి క్షేమ లాభములను పొందుదము. పూజకు కావలసిన సామగ్రి: పసుపు, మామిడాకు, టెంకాయ, కలశానికి పాత్ర, పంచపాత్ర, ఉద్ధరణ, ధూపం వేసే తట్ట, దీపారతి, సాంబ్రాణి, అగ్గిపెట్టె, కర్పూరం, పసుపు నీళ్లు, నూనె, చిన్న గిన్నె, వినాయకుడి విగ్రహం, పూలు, తమలపాకు, వక్క, అక్షతలు, కుంకుమ, తేనె కలిపిన పెరుగు, పంచామృతము, బెల్లంతో చేసిన కజ్జాయము, లడ్డు, కుడుములు, అరటిపళ్ళు, నేరడిపళ్ళు, రేడిపళ్ళు, జామపళ్ళు, కమలాపళ్ళు, నీళ్లు, పాలు, దక్షిణ మొదలగునవి. వీటినన్నిటినీ మొదట సిద్ధం చేసుకొని పూజను ఆరంభించాలి. ప్రతి సంవత్సరము సంకల్పమునందు వచ్చు సంవత్సరం, వారం, నక్షత్రం పంచాంగములో చూసి గుర్తు వేసుకొని చెప్పవలేను.